Hello, so welcome back on the show Law Podcast with me Nivedita and Kavya Mandava. Hi. Hello. So చాలా రోజుల తర్వాత we are back on queries and general questions law గురించి. ఈ మధ్య 1 month long ధర్నాలు జరిగాయి, ప్రొటెస్టులు జరిగాయి ఢిల్లీలో, కాల్కటాలో, బీహార్లో, చెన్నైలో, హైదరాబాద్, బాంబే, every city in India. So Kavya, my question is, as citizens of India, do we have the right to protest? ఎస్, మన ఫండమెంటల్ రైట్ అది. సో ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు ప్రొటెస్ట్, బట్ ఎట్ ద సేమ్ టైం అది రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఆర్టికల్ 19 ప్రకారం ఏంటంటే పీస్ఫుల్గా మనం ప్రొటెస్ట్ చేయొచ్చు. అది ర్యాలీ ద్వారా కానివ్వండి, ధర్నాలు చేయడం, ప్లకార్డ్స్ పట్టుకోవడం, స్లోగన్స్ అగేన్స్ట్ గవర్నమెంట్, ఇవన్నీ చేయొచ్చు. కానీ పీస్ఫుల్ ఉండాలి అండ్ వితౌట్ ఆర్మ్స్ ఉండాలి. దిస్ ఈజ్ మ్యాండేటరీ. Okay, Kavya, that was very nice. You clearly told about every point and knowing about my right. But ఇప్పుడు ఇది ప్రొటెస్ట్ చేయాలంటే పోలీస్ పర్మిషన్ లాంటివి తీసుకోవాలా ఆర్ అలాగే ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే ప్రతిసారి పోలీస్ పర్మిషన్ తీసుకొని అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ ప్లేస్లో చేస్తున్నాం అనుకోండి, దానికి పోలీస్ పర్మిషన్ అవసరం లేదు. అంటే ఒక 10 మంది ప్రతిసారి వెళ్ళి తీసుకోవాలి అలాంటి రూల్ ఏం లేదు. కానీ ఇప్పుడు రోడ్స్ మీద జరుగుతుంది, దేర్ బి ఇన్కన్వీనియన్స్, దేర్ బి బ్లాకేజ్. So that's the reason that we have to take police permission or keep them informed and just take the permission. No, we should get the permission. ఇప్పుడు అక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ ఏదన్నా ఉంది, హాస్పిటల్ ఏమన్నా ఉంది, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బ్లాక్ చేయలేం కదా. ఇట్ విల్ బి అ బిగ్ ఇన్కన్వీనియన్స్. అఫ్ కోర్స్ అవర్ వాయిస్ షుడ్ బి హర్డ్. మనతో కాన్వర్సేషన్ గవర్నమెంట్ కానీ ఒక యూనివర్సిటీతో ధర్నా అయి ఉండొచ్చు. దే షుడ్ కమ్ డౌన్, మాట్లాడాలి, కాన్వర్సేషన్ స్ట్రైక్ చేయాలి, మన ఇబ్బందులు గ్రహించాలి. ఇవన్నీ ఉన్నా కూడా దట్ డజంట్ మీన్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా పాటించాలి కదా. వీ కెనాట్ టేక్ ఇట్ ఇన్ టు ఆర్ ఓన్ హ్యాండ్స్. సో పోలీస్ పర్మిషన్ కొన్నిసార్లు అవసరం. అండ్ ఇబ్బంది అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది రాకూడదు. సో దట్స్ ఆల్సో ద రీజన్. సో దట్ పోలీసులు ఏమైనా బందోబస్తు చెయ్యాలంటే దే కెన్ గో అహెడ్ అండ్ డూ ఇట్. ఎస్, నేచర్ ఆఫ్ ద ధర్నా, ఎంత మంది వస్తున్నారు, దాని వల్ల ఏం ఇన్కన్వీనియన్స్ పబ్లిక్ కి జరగవచ్చు, ఇవన్నీ పోలీస్ వాళ్ళకి తెలిస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. ఓకే కావ్య, ఇప్పుడు నేనే ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ అలా జరగాలంటే వాట్ ఆర్ ద థింగ్స్, డూస్ అండ్ డోంట్స్ దట్ ఐ నీడ్ టు ఫాలో? డూస్ అండ్ డోంట్స్ అంటే ఇప్పుడు పబ్లిక్ న్యూసెన్స్ అవ్వకూడదు అది, అండ్ అలానే అన్లాఫుల్ అసెంబ్లీ ఉండకూడదు. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది అగ్రెసివ్ అయిపోయి, దో ద ఇంటెన్షన్స్ ఆర్ గుడ్, ఏమవుతుందంటే పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేస్తుంటారు. మనం వింటుంటాం, ఈ బస్కి ఫైర్ అంటించారు, లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది, రాళ్ళు విసరడం, కొంచెం అగ్రెసివ్ అయిపోవడం, లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుని అంత డిస్ట్రక్షన్ చేయడం, ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే అరెస్ట్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి అంటే ఇలాంటివి జరిగినప్పుడు డెఫినెట్లీ టు టేక్ దట్ సిచ్యువేషన్ ఇన్ కంట్రోల్ జరుగుతుంటాయి. ఇక్కడ ఐ హ్యావ్ టు మెన్షన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఒక స్పెసిఫిక్ ప్రొటెస్ట్ ర్యాలీ గురించి కాదు, ఇన్ జనరల్ లీగల్ గా ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ స్నీక్ పీక్. థ్యాంక్ యూ కావ్య. సో మనం ఈ 1 month లాంగ్ ప్రొటెస్ట్ చూస్తాం, అలాగే చాలా వరకు ప్రొటెస్ట్ సీన్స్ చూస్తూనే ఉంటాం. బట్ మెనీ ఆఫ్ us డోంట్ నో ద రూల్స్ అండ్ లా దట్ వీ నీడ్ టు ఫాలో. సో ప్రొటెస్ట్లో పాల్గొనడం అలాగే ప్రొటెస్ట్ చేయడం మన అందరి హక్కు. సో యూ హ్యావ్ ద రైట్ టు డూ ఇట్, బట్ ఇన్ అ పీస్ఫుల్ వే. మన రైట్ టు ప్రొటెస్ట్ వేరే వాళ్ళ రైట్స్ని హిండర్ చేయకూడదు. లైక్ టు మూవ్ ఫ్రీలీ, అలాంటివేమి మనం వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఇవ్వకూడదు. ఇలాంటి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, అదర్వైజ్ యూ విల్ బీ ఇన్ లీగల్ ట్రబుల్స్. ఎవరికి ఇబ్బంది జరగకుండా చేయడమే is a nice way of saying what is right and what is wrong. Thank you so much.